సో చూస్తున్నారా, ఈరోజు రెసిపీ వచ్చేసి కాజు కుకీస్ అనమాట. సో ఈ కాజు కుకీస్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో, బేకరీ స్టైల్లో ఎలా చేస్తారో అనేది నేను వీడియోలో అయితే చెప్పబోతున్నానండి. చాలా టేస్టీగా అండ్ చాలా బాగుంటాయి అనమాట. మనం బయట తీసుకున్నట్టే ఉంటాయి ఈ కుకీస్ అనేవి. చాలా సింపుల్గా అయిపోతుంది. బ్లెండర్ కూడా అవసరం లేదు, మొత్తం కూడా విస్కర్ అండ్ హ్యాండ్తోనే వర్క్ అనమాట ఇది. సో ఫుల్గా చూస్తారని అనుకుంటున్నాను, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఈ వీడియో అనేది ఫుల్గా చూసేయండి. ఐ హోప్ హోమ్ బికాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మాత్రం ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట ఈ వీడియో అనేది. సో అలానే మన ఛానల్ లింక్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ సింబల్ని అయితే క్లిక్ చేయండి. నేను ఏ వీడియోస్ పెట్టినా కూడాను మీకు నోటిఫికేషన్ కింద అయితే వస్తాయి అన్నమాట. సో మీరు వెంటనే కూడా ప్రతి వీడియోని కూడా అటెండ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసి బటర్ అండి. అండ్ బటర్ వచ్చేసి 105 గ్రామ్స్ అనమాట, 105 గ్రామ్స్. ఓకేనా? అందరి దగ్గర కూడాను వేయింగ్ మిషన్స్ ఉన్నాయి కదండి. సో అందుకని చెప్పేసి నేను వేయింగ్లో చెప్తున్నాను. ఒకవేళ మీ దగ్గర వేయింగ్ మిషన్ లేదు అంటే మాత్రం నేను బాక్స్ అంటే కప్ మెజర్స్తో కూడా చెప్తాను. నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తానండి. ప్రతి ఇంగ్రీడియంట్స్ కూడాను నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఓకేనా? అండ్ ఫస్ట్ వచ్చేసి బటర్ కాబట్టి బటర్ 105 గ్రామ్స్ అంటే 105 గ్రామ్స్. నెక్స్ట్ వచ్చేసి ఐసింగ్ షుగర్ అండి. ఐసింగ్ షుగర్ వచ్చేసి 75 గ్రామ్స్ తీసుకోవాలి. ఈ ఐసింగ్ షుగర్ ఉన్న బట్టరు కూడాను నీట్గా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఈ బటర్ అనేది రూమ్ టెంపరేచర్లో ఉండాలండి. సో నాది బట్టరు కొంచెం హాట్గా ఉంది, అందుకే కొంచెం మిక్స్ చేయడం చాలా కష్టమైంది. మీరు మాత్రం రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి. ఓకేనా? బటర్ అనేది సో ఎక్కువ హాట్ కూడా ఉండకూడదు. ఒకవేళ హాట్ ఉంటే మాత్రం విస్కర్తో మనం కలపలేము. ఓకేనా? ఐసింగ్ షుగరు కూడాను బట్టరు కూడా మనం కలపలేము, ఒకేసారి మిక్స్ చేయలేము. సో అందుకని చెప్పేసి రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్నే తీసుకోండి. అండ్ బటరు షుగరు కూడాను ఐసింగ్ షుగరు కూడాను నీట్గా మిక్స్ అయిపోవాలి. ఐసింగ్ షుగర్ లేదు అంటారా? సో షుగర్ పౌడర్లో కొంచెం కార్న్ఫ్లవర్ వేసేసి మిక్స్ చేసుకోండి. సో అదే ఐసింగ్ షుగర్. ఓకేనా? లేదు అంటే 1 కేజీ ప్యాకెట్ 50 రూపీస్ అండి. సో ఐసింగ్ షుగర్ తీసుకుంటారంటే తీసేసుకోండి. 1 కేజీ 50 రూపీస్ అనమాట, సింపుల్గా అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మిల్క్ పౌడర్ వేసుకోవాలండి. మిల్క్ పౌడర్ వచ్చేసి 20 గ్రామ్స్. మిల్క్ పౌడర్ బాగా ఫ్లేవర్ అనేది ఇస్తుందండి. సో అందుకని చెప్పేసి మిల్క్ పౌడర్ 20 గ్రామ్స్ వేసుకోండి. నెక్స్ట్ క్యాజు, ఎందుకంటే మనం క్యాజుతో కదా చేస్తున్నాము కుకీస్. సో అందుకని చెప్పేసి ఈ క్యాజు వచ్చేసి 50 గ్రామ్స్ తీసుకోండి. ఎగ్జాక్ట్గా 50 గ్రామ్స్. మీకు ఎక్కువైపోకుంటాను అలానే తక్కువైపోకుండా కూడా ఉంటాయి అన్నమాట. మనం ఒక్కొక్క కుకీ తినేటప్పుడు చాలా బాగుంటుందండి. సో ఒక్కొక్కటి కూడాను మనకి క్యాజు తగులుతూ మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట. సో నేను ట్రై చేశాను అండ్ నేను తిన్నాను కాబట్టి మీకు చెప్తున్నాను, అంత బాగుంటుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మైదా వచ్చేసి 150 గ్రామ్స్. ఓకేనా? అండ్ ఈ మైదా వేసిన తర్వాత కొంచెం కలపడం చాలా కష్టంగా ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఈ బెలూన్ విస్కర్ తీసేసి స్క్రాపర్తో కొంచెం ఎడ్జెస్ మొత్తం కూడాను తుల్లిపోయింది ఉంటుంది కదా, అదంతా కూడాను నేను మిడిల్లోకి తెచ్చేసి ఇంకా హ్యాండే యూజ్ చేశానండి. హ్యాండ్ కూడాను మీరు శుభ్రంగా వాష్ చేసుకొని మీ హ్యాండ్ అనేది యూజ్ చేసుకుంటే బెటర్. ఓకేనా? లేదు మీ దగ్గర గ్లౌజ్ కూడా ఉంటే గ్లౌజ్ కూడా వేసుకోండి, నో ప్రాబ్లం. సో నేను ఎలా ఇంట్లోకే కాబట్టి సో నేను గ్లౌజ్ గట్రా వేసుకోలేదన్నమాట. అండ్ నీట్గా హ్యాండ్తో మిక్స్ అదంతా కూడాను ఒక స్మూత్గా ఒక డౌలా ప్రిపేర్ చేసుకోవాలి. అది మొత్తం కూడా ఎక్కువ టైం అయితే పట్టదండి. సో ఒక 20 మినిట్స్లో ఒక డౌ మొత్తం కూడాను మనకి ప్రిపేర్ అయిపోతుంది అనమాట. సో చూసినట్లయితే మాత్రం మీకు డౌ అంతా కూడా నాకు 10 మినిట్స్లో ప్రిపేర్ అయిపోయింది. ఓకేనా? సో చూస్తున్నారా, నేను ఎలా అయితే చెప్తున్నానో వీడియోలో మీరు అలానే ఫాలో అవ్వండి. మీకు ఎగ్జాక్ట్గా మీకు ఎందుకు రాదండి, నేను చేసేటప్పుడు మీకు ఎందుకు రా చెప్పండి. ఇదే వేయింగ్ ఇదే రెసిపీ మీరు ఫాలో చేస్తే కంపల్సరీగా కేక్స్ ఏంటండి, కుకీస్ ఏంటి, పఫ్స్ ఏంటి అన్నీ కూడాను వస్తాయి. ఓకేనా? సో ఇది బౌల్లో వేసేసుకుంటారు. బౌల్ నుంచి రిమూవ్ చేసేయండి ఈ డౌన్ అనేది. సో ఇటువంటి గ్రానైట్ ఉంటుంది కదా అండ్ స్టవ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, సో అటువంటి గ్రానైట్ మీద పెట్టేసుకోండి. దీన్ని నేను చూపించినట్టుగా మొత్తం కూడాను మనం ప్రెస్సింగ్ చేసుకోవాలన్నమాట ఆ గ్రానైట్ మొత్తం. అలా అని ఎక్కువ పరిచేయకండి, మళ్ళీ కుకీ అనేది థిక్నెస్ పోతుంది అనమాట. నేను చూపిస్తున్నాను కదా, ఆ మాత్రం థిక్నెస్ అనేది ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇలా మనం ఐసింగ్ తీసుకున్న నైఫ్ ఉంటుంది కదా, సో ఆ ఐసింగ్ చేసిన నైఫ్తో మనం కింద బాటమ్ నుంచి ఎడ్జెస్కి మొత్తం చివరి దాకా కూడాను లాగాలి. అంటే మనం నీట్గా ఎందుకు అంటే
మనం కుక్కీ తీసేటప్పుడు కుక్కీ కట్టర్తో తీసుకునేటప్పుడు అది అడుగు అంటుపోకుండా ఉంటుంది అనమాట. ఒక్కసారి మనం నైఫ్తో నీట్గా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, ఎడ్జెస్ని నీట్గా తీసేసుకున్నాం అనుకోండి, సో మనకి ఆ బాటమ్ నుంచి పెద్దగా ప్రాబ్లం ఉండదన్నమాట. సో మీ దగ్గర రౌండ్ కట్టర్ ఉంటే రౌండ్ కట్టర్తో చేసుకోండి. మీ దగ్గర ఏవి కట్టర్స్ ఉంటే అవే కట్టర్స్ యూస్ చేసుకోండి. మనం కుక్కీస్కి యూస్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్ గార్నిషెస్ చేసుకుంటాం కదా, సో అప్పుడు కూడాను సర్కిల్స్ అండ్ స్క్వేర్స్ అటువంటి కట్టర్స్ కూడా యూస్ చేస్తారు కదా హోమ్ బేకర్స్ అయితే. సో వాళ్ళైతే మాత్రం ఇటువంటి కట్టర్స్ యూస్ చేయండి. నేనైతే మాత్రం ఓన్లీ రౌండే యూస్ చేశాను. సో ఒకసారి స్టార్ కూడా చూద్దాము అని చెప్పేసి స్టార్ కూడా తీసాను, బట్ నాకు స్టార్ అంత అనిపించలేదు, ఎక్కువ ప్లేస్ అనేది తీసేసుకుంది అనిపించింది అనమాట. సో అందుకని చెప్పేసి నేను స్టార్ అనేది ఒకటే చేశాను. మిగిలినవన్నీ కూడాను నేను 19 అంటే ఎగ్జాక్ట్గా నాకు 19 కుక్కీస్ వచ్చాయండి. సో ప్రతి దానికి కూడాను కాజు అనేది యాడ్ అయింది తెలుసా, నిజంగా చాలా బాగుందన్నమాట. సో ప్రతి దానికి కూడా కాజు వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ కుక్కీస్ అనేవి. సో ఎక్కువ మేము బయట ఫుడ్ అనేవి తీసుకోమండి, ఎందుకంటే ఎక్కువ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను అనమాట. సో బయట చాలా తక్కువ తింటాము బట్ చాలా తక్కువ అనమాట. సో మంత్లీ వన్స్ అలా వెళ్తూ ఉంటాం అనమాట. ఓకేనా. అండ్ ఈ రౌండ్ కట్టర్స్తో మొత్తం కూడాను మనకి ఏ షేప్ కావాలంటే మ్యాక్సిమం కుక్కీ అంతా కూడాను రౌండ్ షేపే కావాలన్నమాట. సో అందుకని చెప్పేసి నేను రౌండ్ షేప్లోనే చేసుకున్నాను. సో మనం ఎగ్జాక్ట్గా కుక్కీ అనేది ఆ రౌండ్ షేప్ అనేది ఆ కుక్కీ డవ్ మీద ప్రెస్సింగ్ చేసేటప్పటికి ఎగ్జాక్ట్గా మనకి రౌండ్ షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో చూస్తున్నారా ఎలా చేశానో, సో అలా అనమాట. ఒకవేళ మీకు ఎడ్జెస్ కానీ విడిపోయినట్టు అంటే క్రాక్స్ కానీ వచ్చినట్లు అనుకోండి, దాన్ని కొంచెం వేల్తోని ఎడ్జెస్ అనేది చేసేసుకోండి. సో ఫింగర్స్తో, ఓకేనా. సో నేను చూపించినట్టుగా చేసేసుకోండి, మీకు ఎగ్జాక్ట్గా కుక్కీస్ అనేవి రెడీ అయిపోతాయి అనమాట. సో నేను అన్నీ కూడాను అలా చేసుకున్నానండి. ఇప్పుడు ఈ వేస్టేజ్ డవ్ అంతా ఉంది కదా అక్క, మీరు ఏం చేస్తారా అని అడుగుతారు. సో నేను మళ్ళీ కూడాను అదంతా ఒక డవ్లో ప్రిపేర్ చేసేసుకొని, సో మళ్ళీ కూడాను నేను ప్రెస్సింగ్ అంతా కూడా చేసుకొని మళ్ళీ కుక్కీ కింద అయితే తయారు చేస్తాను అనమాట. ఓకేనా. సో ఎందుకంటే ఇది వేస్టేజ్ చేయడం ఎందుకని చెప్పండి. సో అందుకని చెప్పేసి నేను మొత్తం కూడాను ఇలానే చేసేసుకున్నాను. కుక్కీస్ అన్నీ కూడా ఎగ్జాక్ట్గా నాకు 19 కుక్కీస్ అనేవి వచ్చాయి అనమాట. అండ్ ఆ రిమైనింగ్ డవ్ కూడాను నేను నార్మల్గా చేశానండి. కానీ మీరు నైఫ్తో చేయడం మాత్రం మర్చిపోకండి, లేదు అంటే ఆ గ్రానైట్కి ఆ మిక్స్ అనేది అంటుపోతుంది అనమాట. మనం కుక్కీ కటింగ్ చేసేటప్పుడు ఆ కుక్కీ అనేది మనకి ఈజీగా రిమూవ్ అవ్వదు. ఓకేనా. సో అది మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ మనకు ఆల్రెడీ కేక్ ట్రైకి బటర్ పేపర్ వేసేసి బటర్ అనేది అప్లై చేసేసి అండ్ కుక్కీ అనేది దాని మీద పెట్టేసుకున్నాం అనమాట. అది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా 20 minutes 150 degreesలో మనకి కుకీస్ అనేవి బేక్ అయిపోయాయి అనమాట. సో చూస్తున్నారు ఎంత బాగున్నాయో. మీరు వేడిగా ఉండేటప్పుడు అస్సలు తీయకండి, కొంచెం కూల్ అయిన తర్వాత కలర్ కూడాను చేంజ్ వస్తుంది. మీరు గమనించినట్లయితే మాత్రం ఒక 10 minutes తర్వాత మొత్తం కూల్ అయిపోతాయి. కూల్ అయిన తర్వాత మీకు హాట్గా ఉంటాయి. మీకు హీట్గా పట్టుకునేటప్పుడు అంటే కుక్కీ అనేది వేడిగా ఉండేటప్పుడు మీకు కుక్కీ అనేది మెత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఓకేనా. సో అలా కాకుండా మీరు బాగా కూల్గా అయిపోయిన తర్వాత కుక్కీ అనేది ఒక్కసారి తిని చూడండి, పట్టుకొని కానీ మీకు ఎగ్జాక్ట్గా బయట కొనుక్కున్నట్టే ఉంటుంది అనమాట. సో అంత బాగుంటాయి కుక్కీస్ అనేవి. సో రిమైనింగ్ కుక్కీస్ కూడా నేను బేక్ చేసేసి ఓవెన్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో మొత్తానికి కుక్కీస్ చూసారు ఎంత బాగున్నాయో కదా. అండ్ పర్ఫెక్ట్గా బేక్ అయ్యి అలా అని మాడిపోలేదు, అలా అని పై టాప్ కూడాను బ్రౌనిష్ కలర్లో రాలేదు. ఎగ్జాక్ట్గా బయట ఎలా అయితే ఉంటాయో అలానే ఉన్నాయన్నమాట. సో నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇంకెందుకు చెప్పండి లేట్ చేయడం, మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి స్నాక్స్ కింద పెట్టండి, మరలా మిమ్మల్ని చేయమంటారు అనమాట. అంత బాగున్నాయి ఈ కుకీస్ అనేవి, క్యాజు కుకీస్. సో ఇదనమాట ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు ఈ కుకీస్ కూడా ఎలా అనిపించో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే బాయ్.